వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ వేమిరెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ ప్రకటించిందని వాటి ఆధారంగా కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలే. ఈ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ కు ఎలాంటి ఎజెండా లేదని విమర్శించారు. ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా జనానికి వచ్చే నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని అన్ని ఎంపీ సీట్లు, కర్ణాటకలో 25 సీట్లు భాజపాలో గెలవబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ 3-4 సీట్లు గెలిచినా కూడా రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. మోదీ మరోసారి ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరు. తెలంగాణలో భాజపా అత్యధిక సీట్లు గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. ఆ రెండు ఒకటే అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇర్రెలవెంట్, ఆవశ్యకత లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూశాము. అహంకారము, అవినీతి, అధికార దుర్వినియోగము, కుటుంబ పెద్దలము, దానికి మాత్రమే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాయ్బరేలీ స్థానం నుంచి 6 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సోనియా తొలిసారి రాజ్యసభలో ఎంట్రీతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. రాజ్యసభకు సోనియా గాంధీ ఎన్నికవడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తల్లిగా అమరుల త్యాగాలకు తల్లడిల్లి నాయకురాలిగా స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరం. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన తర్వాత సోనియాను కలిసిన ఫోటోను ముఖ్యమంత్రి జత చేశారు. కాగా ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి సోనియాను పోటీకి దించారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు. సోనియా తెలంగాణ నుంచి పోటీలో దిగనున్నారని వార్తలు సైతం ప్రచారమయ్యాయి. అరాచకం, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ ప్రలోభాలకు గురి చేసిన, బెదిరించిన తన గెలుపుకు కృషి చేసిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ నేతలు కలిసి ప్రజాస్వామ్యంగా పనిచేసేవారని తుమ్మల తెలిపారు. రహదారులు, విద్య, వైద్యం, ప్రతి గ్రామానికి సౌకర్యం కల్పించే బాధ్యత లేదన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. నాయకుడు ప్రజల్లో నుంచి రావాలని తుమ్మలన్నారు. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీల నియామకంలో పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ సమస్యలపై గ్రామ మండల కమిటీలు బాధ్యతగా వహించాలన్నారు. గత ప్రభుత్వంలో అధికారుల ఒత్తిళ్లతో తప్పులు చేశారన్నారని, అలాంటివి పునరావృతం అవ్వొద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో 6 గ్యారంటీ పథకాల అమలుతో పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయని తుమ్మలన్నారు. కార్యక్రమాలు చేసుకుంటూ క్రమంలో స్థిరపడ్డటువంటి మీరే కాకుండా మీ బంధువులు, అదేవిధంగా మీ మిత్రులు, మీ సహచరులు అందరినీ కూడా ఖమ్మం ప్రజలు అర్థం చేసుకొని జిల్లాలో నుంచి ఎవరు వచ్చినా కూడా తుమ్మల గెలుపు కోసం మేము పనిచేస్తున్నామంటే మీరు మీ ఇళ్ల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. అలాగే 17 పార్లమెంట్ పరిధిలో 5 క్లస్టర్లుగా ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. నీతి ఆయోగ్తో పాటు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యం కూనీ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశ అభివృద్ధిని మనం కాంక్షించలేము. రాష్ట్రాల
పురోభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో ఆనాడు చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో తనకు మద్దతిస్తారా, చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు, ఈసారి తనను గెలిపిస్తారా అంటూ చమత్కరించారు. సరదాగా అంటున్నాను, రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తుడికి గుండెపోటు రావడంతో రెస్క్యూ టీం కాపాడింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి క్యూ లైన్ లో ఉండగా గుండె నొప్పితో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే అతడికి కృత్రిమ శ్వాస అందించారు. అనంతరం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఇక ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క సారక్కలకు ప్రమిదలవుదాం. వాళ్ళు అభివ్యక్తీకరించిన ఐక్యత స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దక్షిణాది కుంభమేళ మేడారం శ్రీ సమ్మక్క సారళమ్మ మహాజాతర ప్రారంభమైంది. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దారులన్నీ మేడారం వైపుకే కదులుతున్నాయి. కాసేపట్లో 4 రోజుల పాటు సాగే మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వనదేవతల్లో ఒకరైన సారళమ్మ ఇవాళ సాయంత్రం మేడారం గద్దెపైకి రానున్నారు. సారళమ్మ మేడారానికి వేంచేయడంతో మహాజాతరకు తెరలేవనుంది. ఇక తెల్లవారుజాము నుంచే సారళమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. లక్ష్మీపురం నుంచి ప్రారంభమైన సమ్మక్క భర్త పగిడిద్దరాజు శోభాయాత్రకు భక్తులు జేజేలే పలుకుతున్నారు. యాత్రకు గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఆదివాసీలు స్వాగతం పలుకుతున్నారు. భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు శోభయాత్ర మేడారం దిశగా సాగుతోంది. అలాగే పునుగోండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు యాత్ర నేటి సాయంత్రం మేడారం చేరుకోనుంది. ఇక 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహాజాతరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు రవాణా, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, టెంట్లు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. అలాగే రేపు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెను చేర్చుతారు. ఇక ఆ రోజు మహాజాతర మరో స్థాయికి చేరుతుంది. 23న భక్తులు తమ మొక్కులను అమ్మవార్లకు చెల్లిస్తారు. 24న సాయంత్రం వనదేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతారు. దీంతో జాతర ముగుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ విజయవంతమైందని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్ట్, నల్గొండ రింగ్ రోడ్, RRR కు నిధులు కేటాయిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని, ఇక RRR పూర్తయితే హైదరాబాద్ తో పాటు తెలంగాణ 50% కవర్ అవుతుందన్న ఆయన. దీంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. ఇక కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు తేలేని అసమర్థులని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని కిషన్ రెడ్డి అంటున్నాడని, కాంగ్రెస్ ను టచ్ చేస్తే అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ను రేవంత్ రెడ్డి అడిగారని, త్వరలోనే మోదీని కలుస్తామని అన్నారు కోమటిరెడ్డి.
హైదరాబాద్ మహానగరంలో కొత్త ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ సిటీలో భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు. ప్రైవేట్ బస్సులు, లోకల్ లారీలు వంటి భారీ వాహనాలపై పోలీసుల ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రైవేట్ బస్సులకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. తూర్పు నౌకాదళంలో మిలాన్ 2024 వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే ఈ నెల 27వ తేదీ వరకు 2 దశల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుండగా 50 దేశాలకు చెందిన నేవీ అధికారులు, సిబ్బంది, వారి యుద్ధ నౌకలు, విమానాలు పాల్గొంటున్నాయి. హార్బర్ ఫేజ్ లో భాగంగా డాల్ఫిన్ కొండ నుంచి గ్యారాడ కొండ వరకు ఆరోగ్య నడక నిర్వహించారు. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ లో సబ్ మెరైన్లను ఎలా రక్షించాలి అనే అంశంపై ప్రదర్శన చేశారు. మరోవైపు మిలాన్ 2024 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కు సంబంధించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఆర్కే బీచ్ రోడ్ లో వైభవంగా జరిగాయి. దీనికోసం భారత నౌకాదళం గత 3 రోజులుగా బీచ్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర పోలీసులు, సీ కెడెట్లు, లేవల్ కెడెట్లతో పాటు అన్ని దేశాలకు చెందిన నేవీ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 24వ తేదీన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొననున్నారు. కాగా లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుట్టారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టింది. ఇక కేంద్రంలో 3వ బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా విజయ సంకల్ప రథయాత్రలను కేంద్ర మంత్రి పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఇక 5 క్లస్టర్లలో నిర్వహించే ఈ యాత్రలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు.